సో హలో గైస్, మేమైతే ఫైనల్లీ వైజాగ్లోకి అయితే వచ్చేసాం. ఎందుకురా అంటే మేము ఇక్కడైతే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉండబోతున్నాం. ఎవరెవరంటే నేను, సంతుగాడు, నా ఫ్రెండ్ మీకు తెలిసే ఉంటుంది. మేమిద్దరం కలిసి ఇకపై నుంచి వైజాగ్లోనే స్టే చేయబోతున్నాం. ఇన్నాళ్ళు ఊళ్ళో ఉన్నాం, బాగానే ఎంజాయ్ చేసాం, లైఫ్ బాగా గడిచిపోయింది. బట్ మేము రియలైజ్ అయ్యాం అనమాట, ఊళ్ళో ఉంటే మనకి లైఫ్ ఇలా ఉండదు, ఫ్యూచర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇమీడియట్లీ మేమైతే వైజాగ్ బయలుదేరి వచ్చేసాం. అండ్ ఇక్కడైతే మేము రూమ్ కోసం వెతుకుతున్నాం అనమాట. వీధి వీధికి తిరిగాము, సందు సందుకి తిరిగాము. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపిస్తే అక్కడ టూలెట్ బోర్డుకి ఫోన్ చేసాము. ఒక్కొక్కడైతే ఒక్కొక్క నెంబర్ని 3 చోట్ల పెట్టాడు. ఆ ఒకే నెంబర్కి 3 సార్లు కూడా ఫోన్లు చేసాం. అలా కన్ఫ్యూజ్ అయ్యాం, అంత ఎండ్లను కూడా తిరిగాం అనమాట రూమ్ కోసం. అండ్ అలాగే ఇక్కడ వరస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బ్యాచులర్ అని చెప్పంగానే ఫోన్ పెట్టేస్తున్నారు నిర్మోహమాటంగా. అసలు బ్యాచులర్కి రూమ్లు ఇవ్వడానికి మరి ఏంటో వీళ్ళకి పోతుంది, నాకు అర్థం కావట్లేదు. ఇలా తిరిగే క్రమంలో మాకు ఓనర్స్ చెప్పే రెంట్లు వింటుంటే ఏమనిపించిందంటే, మా తాత కూడా ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టి వదిలేస్తే బాగుండు, ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ని రెంట్లకి ఇచ్చుకుంటూ బతికేయచ్చు అనిపించింది ఇలాంటి మెయిన్ సిటీలో. ఆ తర్వాత ఎట్టకేలకు మాకు ఒక రూమ్ అయితే దొరికింది. ఈ రూమ్లో యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఉండేవాడు ఇంతకుముందు వరకు, వాళ్ళైతే ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇది మాకు ఇచ్చారనమాట. యాక్చువల్లీ మేము ఫస్ట్ దీంట్లోకి దిగిపోవాలి డైరెక్ట్గా, కాకపోతే దీనికన్నా బెటర్ రూమ్లు ఏమన్నా దొరుకుతాయేమని చెప్పేసి వెతుకాము. బట్ ఇంతకన్నా బెటర్ కాదు కదా, అసలు రూమ్లు దొరకడమే కష్టమైపోయింది. మళ్ళీ తిరిగి ఎక్కడికో వచ్చేసాం. అండ్ ఇది రూమ్ అయితే, రూమ్లో ప్లేస్ అయితే ఇలా ఉంది. ఇది కిచెన్ అనమాట, అండ్ అది వాష్రూమ్ అటాచ్డ్. ఇది సింగిల్ బెడ్రూము, కిచెన్ అటాచ్డ్, వాష్రూమ్ కూడా అటాచ్డ్ అనమాట. అలా రూమ్లో సామాన్లు అన్నీ పెట్టేసి ఇంక సరదలేదు అలా పెట్టేసి డీమార్ట్కి అయితే బయలుదేరిపోయాం. ఎందుకంటే మాకు రూమ్లో కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి డీమార్ట్కి అయితే బయలుదేరాం. ఇప్పుడు ఇక్కడ మేము డీమార్ట్లో కొనాల్సిన సామాన్లు ఏమైనా ఉన్నాయంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ కొనుక్కోవాలి. ఎందుకంటే రూమ్లో ఫ్యాన్ లేదు, ఆ ఫ్యాన్ మేమే కొనుక్కొని బిగించుకోవాలి. ఫ్యాన్ ఉండాలి, అండ్ అలాగే లైటింగ్ కూడా తక్కువగా ఉంది, ఎక్స్ట్రా ఒక లైట్ కొనుక్కోవాలి. అండ్ అలాగే రూమ్లో సాకెట్స్ లేవు ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అది ఒక ఎక్స్ట్రా సాకెట్ కొనుక్కోవాలి. సో ఇవన్నీ కొందామని చెప్పేసి డీమార్ట్కి వచ్చాం. ఇది ఓర్వశి దగ్గర రీసెంట్గా ఓపెన్ చేశారు, చాలా పెద్ద డీమార్ట్ అనేసి విన్నాను. అండ్ చూసాక తెలిసింది చాలా పెద్ద డీమార్ట్ అని. అక్కడికి వచ్చేసిన తర్వాత మేమైతే బండిని పార్క్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దది ఉంది. గ్రౌండ్లోకి ఉందన్నమాట, అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట ఇది. అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే పట్టేస్తే అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. మరి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పార్కింగ్ ప్లేస్ ఉంటుందని చెప్పి. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా డీమార్ట్లోకి వెళ్ళాము. డీమార్ట్లోకి వెళ్ళి అటు ఇటు తిరిగాము. బట్ ఇక్కడ మాకు కావాల్సిన ఒక్క ఐటెం కూడా లేదు. దరిద్రం ఏంటంటే, మేము తిరిగి ఇంకొక డీమార్ట్కి వెళ్ళాము, బట్ అక్కడ కూడా ఏం పర్చేస్ చేయలేదు. 2 డీమార్ట్లకి వెళ్ళాము, ఆ 2 డీమార్ట్లోనూ కూడా ఏమి కొనలేదు. ఎందుకు వెళ్ళామరా అనిపించింది, ఎందుకంటే డీమార్ట్లో మాకు కావాల్సిన వస్తువులు లేవు. ఫ్యాన్లు అవి ఉన్నాయి కానీ వారంటీలు అవి ఇవ్వరనేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. అందుకని చెప్పేసి ఫ్యాన్లు కూడా కొనలేదు అక్కడ. ఇంకా అక్కడ అలా 2 డీమార్ట్లో తిరిగేసి తిన్నగా తిరిగి రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని నీట్గా దగ్గరలో ఉన్న రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాం. అక్కడి నుంచి మాకు కావాల్సినవి పర్చేస్ చేసాం. అండ్ ఇంకా అక్కడ కూడా దొరకనివి బయట కొనుక్కున్నాం. ఫైనల్లీ డీమార్ట్కి 2 సార్లు వెళ్ళాం, రిలయన్స్ మార్ట్కి 2 సార్లు వెళ్ళాం. ఆ తర్వాత మేము చేసిన షాపింగ్ ఏదైనా ఉందంటే, ఇది రిలయన్స్ మార్ట్లో కొన్నాం డెన్వర్. ఇది నేను పెద్దగా వాడిన సంతగారు తీసుకున్నది. ఇది శాంపుల్ కిరాణా షాప్ దగ్గర తీసుకున్నవే, ఇది కూడా కిరాణా షాప్ దగ్గర తీసుకున్నది. ఇవి వాడి బట్టలు సరిదేసుకున్నాడు, అప్పుడే నా మాత్రం ఇంకా బ్యాగులు ఉన్నాయి. ఇది ఫ్యాన్ తీసుకున్నాం, ఎందుకనేసి రూమ్లో ఫ్యాన్ మనమే పెట్టుకోవాలి కాబట్టి. సో ఫ్యాన్ తీసుకున్నాం, 1100 పడింది. సో తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఒక తెలిసిన అంకుల్ని తీసుకొచ్చి బిగించేశాడు. సో దీనికైతే మాకు బిగించడానికి ఏం ఛార్జెస్ కాలేదు, కానీ ఫ్యాన్ మాత్రం 1100 పడింది, 1 ఇయర్ వారంటీ అంట. సో ఫ్యాన్ అయితే చాలా బాగుంది. కంపెనీ ఏంటిది, శ్రీనాథ్ సీతలో సంథింగ్ ఏదో. బట్ ఫ్యాన్ అయితే చాలా బాగుంది, గాలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది. అండ్ ఇది తీసుకున్నాము రూమ్ స్ప్రే, ఎందుకంటే మేము వచ్చేటప్పుడు చూసారు కదా రూమ్ ఎలా ఉందో. సో ఇప్పుడైతే కొంచెం స్మెల్ బాగా వస్తుంది దీనివల్ల. అండ్ న్యూస్ పేపర్స్ తెచ్చుకున్నవే ఇక్కడ ఆల్రెడీ ఉన్నవి కొన్ని, మేము తెచ్చినవి ఇంకా ఉన్నాయి సర్దడానికి, కాకపోతే తెచ్చిన న్యూస్ పేపర్సే సరిపోయినాయి, ఆల్రెడీ ఇక్కడ ఉన్నవే. సో ఇవి మేము ప్రజెంట్ కొన్నవి. అండ్ నేను అంతా తిరిగి ఇగో ఈ పరుపు ఒకటి కొన్నాం. ఇలాంటిది ఇంకొకటి దొరికితే డబుల్ కాట్కి సరిపోతుండే, బట్ దొరకలే. 2 దిండ్లు తీసుకున్నాం, ఇదొకటి అండ్ ఇదొకటి, 2 దిండ్లు తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక చీపురు తీసుకున్నాం. ఇదేంటి చీపురు లేదనుకోకండి, చీపురు ఆల్రెడీ నైట్ యూజ్ చేసాం రూమ్ క్లీన్ చేయడానికి. ఇదిగో అక్కడ పెట్టాం యూజ్ చేసి, ఆ మూల కనిపిస్తుంది కదా అదే చీపురి. అండ్ ఒక కోకోనట్ ఆయిల్ డబ్బా తీసుకున్నాం, ఎందుకంటే సమ్మర్ కదా మనకి అసలే హెడ్ఏక్ ఎక్కువ వచ్చేస్తుంది, ఫోన్ ఎక్కువ చూస్తాం కాబట్టి. సో ఖచ్చితంగా ఉండాలి, అందుకని చెప్పి తీసుకున్నాం. అండ్ ఇది కుక్కరు మేము ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేసిందే, ఇంతకుముందు నేను రూమ్లో ఉండేవాడిని, అప్పటిది ఆ కుక్కరు.
సో అది మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయితే చేసాం. ఇప్పటి నుంచి మళ్ళీ మేము అందులోనే వండుకొని తినాలి. కాకపోతే ఇంకొక ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే మేము రైస్ తెచ్చుకోలేదు, బట్ ఇప్పుడు మళ్ళీ రైస్ కొనుక్కొని తినాలి. అండ్ ఇంకా ఇక్కడ మీకు కనిపించే ఉంటాయి జగన్ తిని ఆ బ్లాక్ కలర్ తిని, అవి మాకంటే ముందు రూమ్లో ఉన్న వాళ్ళమంట. ఈవెన్ ఇప్పుడు మేము వాడుతున్న ఈ బెడ్ కూడా వాళ్ళదే, వదిలేసి వెళ్ళిపోయారు. సో మాకైతే ఇప్పుడు ఇది ఇలా పనికి వస్తుంది. అండ్ ఇంకొకటి మేము ఇది కనెక్టర్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని అయితే కొనాల్సి వచ్చింది. ఎందుకంటే రూమ్లో ఒకే ఒక సాకెట్ ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది కూడా చాలా హైట్లో ఉంది, చూడండి ఎంత హైట్ ఉందో. ఇంత హైట్లో ఉండడం వల్ల మాకు అది అవసరం పడింది. సో ఇప్పుడు దాన్ని ఎక్కడైనా పెట్టుకోవాలి, లేదంటే అవతల సైడ్ కిచెన్ ఉంది, కిచెన్ నుంచి నేను కేబుల్ కనెక్షన్ ఇచ్చాను అనమాట దీనికి. సో ఇది అవతల నుంచి ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇక్కడైతే యూజ్ చేయాల్సి వస్తుంది దీన్ని. బెడ్ మీదకి బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట పడుకొని వాడడానికి. సో ఇది ప్రజెంట్ మా రూమ్ అయితే ఇలా చాలా ఎంటీగా ఉంది. కొన్ని రోజుల్లో దీన్ని ఫిల్ చేసేయాలి ఎలా అయినా సరే. ఏమున్నాయో ఫిల్ చేసేయడానికి నేను ఆలోచిస్తున్నా. ఇది ఇంకా నా బట్టలు లేవు, నా బట్టలు నేను ఎక్కడ సర్దుకుంటా. ఇది నా కబోర్డ్ అనమాట, ఇది సంతగడ కబోర్డు. ఇక్కడ వీడు సర్దేసుకున్నాడు ఆల్రెడీ, ఇక్కడ నేను సర్దుకోవాలి. సో ఇది మా రూమ్ టూర్ అయితే. ఫైనల్లీ వైజాగ్లో ఒక ఇంటి వారు అయ్యాము, ఒక రూమ్లో దిగాము. ఎప్పటి నుంచి మా కష్టాలన్నీ స్టార్ట్ అవుతాయి, మొదలవుతాయి. ఇక మేము వంటలకు పడే కష్టాలు తంటాలు మీరు చూడాలి, ఖచ్చితంగా నవ్వుకుంటారు. సో ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటు సైడ్ కిచెన్ ఉంది, బట్ ఇప్పుడు చూపించాలనుకోవట్లేదు, డైరెక్ట్గా వీడియోస్ చేసేటప్పుడే చూద్దరు. ఎందుకంటే అక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, మంచి లైట్ కొనాలి, లైట్ సెటప్ చేయాలి. సో అవన్నీ సెట్ చేసిన తర్వాత ఇంకా కిచెన్లో డైరెక్ట్గా వీడియోస్ వస్తాయి, మేము పడే కష్టాలు అప్పుడు నేరుగా చూద్దరు. సో ఇదిగే వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతే, సెలవు, టాటా, బాయ్ బాయ్, జై హింద్.